నిర్మల్ జిల్లాలోని కడెం ఆయకట్టు రైతులకు అధికారులు చేదు వార్త చెప్పారు. కడెం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కు చేరడంతో ఈ ఏడాది ఎండాకాలం పంటకు సాగునీరు అందించడం కష్టమని అధికారులు తేల్చేశారు. దీంతో ఆయకట్టు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు 4 గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో 20,000 ఎకరాలకు కూడా సాగునీరు అందలేని పరిస్థితులు నెలకొన్నాయి. కిలాల నీళ్ళు ఇస్తలేరు. 3 నాలుగు నీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు నీళ్ళు ఇస్తలేరు. రైతు ఏం చేసుకొని బతకాలా? మరి మాకైతే వేరే పంటలు అయితే లేవు సార్. కాకపోతే మీరే గుసలాడుకుంటే మీరే కొత్తలు మించుకుంటే మీరే మాట్లాడుతున్నారు. మరి మమ్మల్ని మరి ఎవరు చూస్తుండ్రు? అధికారులు ఎందుకు పట్టించలేరు? గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు పట్టించలేరు? అధికారులు ఏం చేస్తారు మమ్మల్ని అని కోరుకుంటున్నాను. అది పాండవాపూర్ రైతులము. అదేవిధంగా మరి కడమ 2వ పంటకు నీరు ఇస్తే చాలా బాగుంటుంది అని ఆశిస్తున్నాం. ఇంకా ఎందుకంటే ఇక్కడ చాలా వాటర్ వస్తేనే నీరు వస్తేనే ఇక్కడ సాగు అవుతుంది వరి. కాబట్టి మరి మెట్ట పంటల కన్నా నీరు అందించాలని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ద్వారా కోరుకుంటున్నాం. ఇప్పుడు నార్లు వేసినాము, కానీ మరి కడెం ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేస్తేనే బాగా ఉంటుంది, 2వ పంట పండుతుందని ఆశిస్తున్నాం. ఒకటే పడ్డది. నిర్మల్ జిల్లాలోని కడెం ఆయకట్టు రైతులకు అధికారులు చేదు వార్త చెప్పారు. కడెం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కు చేరడంతో ఈ ఏడాది ఎండాకాలం పంటకు సాగునీరు అందించడం కష్టమని అధికారులు తేల్చేశారు. దీంతో ఆయకట్టు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ 4 గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో 20,000 ఎకరాలకు కూడా సాగునీరు అందలేని పరిస్థితులు నెలకొన్నాయి. కడెం ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతాంగం నార్లు పోసుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవల్ల కడెం అధికారులు కనీసం స్పందించకుండా నార్లు పోసుకున్నటువంటి రైతాంగానికి భరోసా ఇవ్వకుండా, నీళ్లు ఇస్తామా ఇయ్యమనేటువంటి చెప్పకుండా ఇవాళ మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. గతంలో ఇవాళ పోయిన ఖరీఫ్ సీజన్లో వారు ఖచ్చితంగా మేము నీళ్లు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి పరిస్థితిని మరి వాళ్ళ మరొకసారి వాళ్ళకు అధికారులకు గుర్తు చేస్తూ ఉన్నాం. పోయినసారే అనేక నష్టాలలో 1,000 ఎకరాల్లో పంట నష్టపోయి నష్టపరిహారం అందక అన్నమో రామచంద్ర అనేటువంటి విధంగా అధికారులు కనీసం స్పందించలేని స్థితిలో వాళ్ళకు నష్టపరిహారం అందలేక చాలా నష్టపోయినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ ఏసాంగి పంట వేసుకున్న తర్వాత ఇవాళ 1,000 ఎకరాల్లో ఇవాళ పంట పండాల్సినటువంటిది కోట్లలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు నార్లు పోసుకున్నటువంటి వాళ్ళకు ఎందుకోసము భరోసా కల్పిస్తలేరో, ఎందుకోసం నీళ్ళు ఇస్తామని అధికారులు చెప్తలేరో ఇవాళ అధికారులు రైతాంగానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నార్లు పోసి ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి నీళ్లు తప్పనిసరిగా అందించాలని చెప్పేసి పంటలను కాపాడు